జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ఉపగృహము అంటే ఏమిటి? ప్రస్తుతం మనం నివసిస్తున్నవన్నీ కూడా ప్రధాన గృహాలు అంటారు. ఉపగృహము గృహానికి ఒక వైపున ఉంచేటువంటి చిన్న గృహము అంటే అది పూర్తిగా నివాసానికి ఉండదు, పూర్తిగా వాడలేము. ఉపగృహం అంటే అన్ని పనులకి ఉపగృహాన్ని వాడకూడదు. గర్భ నిర్ధారణ చేసిన గృహాన్ని ప్రధాన గృహం అంటారు, గర్భ నిర్ధారణ లేని గృహాన్ని ఉపగృహం అంటారు. ఎందుకు దీనికి దానికి ఏమిటి బైఫర్కేట్ చేయడం అంటే, ప్రధాన గృహం కంటే చిన్నదిగా ఉంటుంది ఉపగృహం. ప్రధాన గృహం పక్క భాగంలో పడమర దక్షిణ దిక్కుల్లోనే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక పర్సన్ ఒక 8 అడుగులు దక్షిణం స్థలం వదిలి ఇల్లు గనక కట్టినట్టయితే ఆ 8 అడుగుల స్థలం బారులో దక్షిణం అంతా కూడా ఒక ఉపగృహాన్ని వెయ్యాలి. అంటే అది ప్రధాన గృహం కాదు. మామూలుగా యజమాని వచ్చే గృహం అనేది నివసిస్తున్న గృహమే. కానీ నివసిస్తున్న గృహానికి బలం తగ్గితే గనక ఆ ఖాళీ స్థలం ఏదైనా ఉంటే అందులో ఒక ఉపగృహాన్ని వేస్తారు. ఆటోమేటిక్గా మళ్ళీ మనిషి యథాతథంగా పికప్ అవుతాడు. కనుక ఉపగృహము అనేది యజమానిని ఉన్నతంగా తీసుకెళ్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉపగృహం వేసే సందర్భంలో కూడాను చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పడమర భాగంలో ఉపగృహం వేస్తే కొంతమంది అంటారు, ఏమండి ప్రధాన గృహం కంటే ఇది ఉపగృహం అయినా కానీ ఇది వెనకాల వేసాం కాబట్టి దీన్ని ఎత్తుగా పెడదామండి, ఇది చిన్నగా అట్లా పెట్టకూడదు. అంటే గర్భము కంటే కూడాను ఎత్తుగా ఉండరాదు. ఉపగృహము గర్భంతో సరి సమానం కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా ఉపగృహము అనేది ఇంటి ఆవరణలో ఇంటి పారులోనే కట్టాలి, కానీ ఇంటి పారు తప్పించి దాన్ని నిర్మాణం చేయకూడదు అంటారు. కనుక ఇటువంటి ఇన్ని రకాలైనటువంటి బలం అనేది ఈ యొక్క ఉపగృహాలకు ఉంది. కాబట్టి మనకు ఒక 4 అడుగులు స్థలం కనుక పెరిగింది అంటే దక్షిణ ఉత్తరాల్లో ఆయా భాగాల్లో మీరు చిన్న ఉపగృహం వేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు అనే వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఉపగృహం గురించి మీరు ఇంకా కొన్ని వీడియోస్ మీరు అప్లోడ్ చేశాము మేము, వాటిని కూడా తిలకించవచ్చు. జై శ్రీమన్నారాయణ.